ఆపరేషన్స్ ని తీసుకుంటుంది, అంటే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది అండ్ వాల్యూని రిటర్న్ ఇస్తుంది అనమాట, ఒక వాల్యూని. ఓకేనా? ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటేమో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, రెండోది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ క్రియేట్ చేసేటప్పుడే కొన్ని ఫంక్షన్స్ ని రాసేసి ఉంటారనమాట. అంటే బై డిఫాల్ట్ గా వచ్చేవి అనమాట అవన్నీ. ఓకేనా? అవన్నీ బై డిఫాల్ట్ వచ్చే కొన్ని ఫంక్షన్స్, అవి మనకి ఆల్రెడీ ఉంటాయి. అలాగే ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ లో మనకి ఏంటంటే ఈ జేక్వెరీ మనం మాట్లాడుకున్నాం, రియాక్ట్ చేసి నోట్ చేసి ఇలా జేక్వెరీ అని చెప్పి, వీటి లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అనేది కొన్ని మనకి ప్రొవైడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ప్రీ డిఫైన్ చేసి ఉండిద్ది. మనం ఏంటంటే ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, మన ఈ యూజర్ డిఫైన్ అనేది మనం రాసేది. ఓకేనా? ఈ మనం రాసే కోడ్ తో ఓకే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ని రెండింటిని కలిపి మనం ఒక ప్రోగ్రామ్ ని కానీ ఒక ఫంక్షన్ ని కానీ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే, దీనికి కొన్ని సింటాక్స్ ఉంటాయి అనమాట. దానికి ఉంటాయి కదా, వేరియబుల్స్ కి వేర్ అని అన్నట్టుగానే సేమ్ మనకు కూడా ఏంటంటే ఫంక్షన్స్ కి ఫంక్షన్ అనే సింటాక్స్ ఉంటుంది. వేరియబుల్ వేర్ అని ఎలా రాస్తామో సేమ్ అదే టైప్ లో ఏంటంటే మనం ఇక్కడ ఫంక్షన్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఓకేనా? ఈ ఫంక్షన్ లో ఈ మల్టిపుల్ ఇన్పుట్స్ ని సపరేట్ గా మ్యానిపులేట్ చేయడానికి, ఓకే మ్యానిపులేట్ చేయడానికి లేదా సపరేట్ చేయడానికి, అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ మనం తీసుకుంటున్నప్పుడు దాన్ని పక్క పక్కన రాసామనుకోండి, అంటే సపరేట్ కోడ్స్ రాయకుండా ఒకే దాంట్లో కూడా మనం ఇందులో 2 సపరేట్ వాటికి ఒకేసారి ఏంటంటే కోడ్ రాసుకోవచ్చు. అలా రాసేటప్పుడు వాటిని మనం ఏంటంటే కామాస్ తో సపరేట్ చేస్తాం. ఓకేనా? జస్ట్ కామాస్ తో మనం సపరేట్ చేస్తాం ఫంక్షన్ నేమ్స్ ని, మనం తీసుకున్న ప్రీ డిఫైన్ నేమ్స్ ని జస్ట్ కామాస్ తో మనం సపరేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఫంక్షన్స్ ని ఎలా రాయాలి అనేది చూపిస్తాను. అంటే ఇది ఏంటంటే ఒక ఇన్పుట్ కి మనం ఒక బటన్ తో కాల్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వస్తుంది, రిటర్న్ ఎలా వస్తుంది, లేకపోతే అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవడం. సో ఫస్ట్ నేను ఇన్పుట్ ని ఇస్తాను. టెక్స్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, అలాగే ఒక బటన్ ని నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. నేను ఇన్ఫర్మేషన్ కాల్ చేయాలనుకున్నాను కదా, జస్ట్ అందుకని చెప్పి ఏంటంటే నేను కాల్ అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అంటే మనం అక్కడ ఆ సిచ్యువేషన్ లో మనం రాసేదాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ ఫంక్షన్ లో మరి ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దాన్ని మనం ఎలా చేయాలి? ఐడి నేమ్ తో మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎలాగైతే బ్యాక్ కి నేమ్ అనేది ఎలాగిస్తామో సేమ్ అదే విధంగా మనం దీనికి కూడా డిఫైన్ చేస్తాం. ఓకేనా? కాకపోతే జస్ట్ నేమ్ కాకుండా
చూడండి, ఇది డిఫైన్ చేయడానికి, ఫంక్షన్ డిఫైన్ చేయడానికి అంటే మనం ఏంటిది, ఈ బటన్ అనేది కాల్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఓకేనా, నార్మల్ గా రాకూడదు. సో మనం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గ్రీట్ అనే ఫంక్షన్ ని మనం తీసుకున్నాం కదా, ఆన్ క్లిక్ దాంతో, అంటే ఆన్ క్లిక్ అనే ఒక ఫంక్షన్ తో మనం దీన్ని డిఫైన్ చేస్తాం. ఓకేనా, బటన్స్ లో ఆన్ క్లిక్, ఈ ఆన్ క్లిక్ దాంట్లో ఏంటంటే, అంటే ఇది క్లిక్ అయినప్పుడు ఏ ఫంక్షన్ ని మనం క్లిక్ చేయాలి, ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాస్తున్నాం చూడండి, గ్రీట్ అని చెప్పి, అది మనకి కాల్ అయినప్పుడు, ఓకేనా, మనం ఎప్పుడైతే మనం దాంతో కాల్ ని ఇస్తామో అప్పుడు అది ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి ఇవ్వాలన్నమాట. ఓకే, చూడండి, మనం అలర్ట్ ఫంక్షన్ రాసినప్పుడు మనం నార్మల్ గా ఏంటంటే మనకి అలర్ట్ అనేది మన పైకి కనిపించేసిద్ది. నేను ఇప్పుడు దీన్ని కాల్ చేశాను, కాల్ చేసినప్పుడు మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ అనేది నాకు అలర్ట్ ఫంక్షన్ లో ఇలా వచ్చింది. ఓకేనా, ఒకవేళ ఇదే ఇన్ఫర్మేషన్ నేను అలర్ట్ లో కాదు, అక్కడ పైన కాదు, ఎక్కడో కాదు నాకు రావాల్సింది, నాకేంటంటే ఇక్కడ పేజ్ లో అనేది డిఫైన్ అవ్వాలి. ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు పేజ్ లో డిఫైన్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం తీసుకునేది ఏంటిది, డాక్యుమెంట్ అనే దాన్ని మనం ప్రొవైడ్ చేసుకుంటాం కదా. సో చూడండి, ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసిన దానికి నేమ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. వేర్ నేమ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఐడి నేమ్ రాశాను, ఎందుకు, నేను ఇన్పుట్ లో ఇచ్చే, ఓకేనా, నేను ఈ ఇన్పుట్ లో రాసే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే నాకు కాల్ అవ్వాలి. ఓకేనా, నేను ఇందులో ఇచ్చి నేమ్ కానీ ఇంకేదైనా కానీ ఇన్ఫర్మేషన్ అనేది నాకు కాల్ అయ్యి నాకు పేజ్ లో అనేది కనిపించాలి నాకు. ఓకేనా, నేను ఐడి నుంచి తీసుకున్నాను, నేను ఐడి నేమ్ ఏమి ఇచ్చాను, నేమ్ అనే ఇచ్చాను. ఓకే, నేమ్ తీసుకుంటున్నాం, కానీ అది మనకి ఎలా కావాలంటే దాని వాల్యూ కదా మనకు కావాల్సింది, మనకు ప్యూర్ పూర్తిగా దాని ఐడి కాదు కావాల్సింది, దాని వాల్యూ కావాలి. సో ఏంటంటే మనం వాల్యూని మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, దీని ఇన్నది HTML అనేది మనకు కావాలి కదా. మళ్ళీ ఇంకోసారి డాక్యుమెంట్ get elements by class name. ఇది ఇక్కడ ఏం క్లాస్ నేమ్ లేదుగా, ఎందుకు క్లాస్ నేమ్ రాస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ ఫంక్షన్ అనేది ఎందుకు రాశానంటే, బాగా చూడండి, వేర్ నేమ్. ఓకేనా, నేను ఒక ఫంక్షన్ లో ఒక ఐడి నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నాను, వాల్యూ అనేది తీసుకుంటున్నాను. నాకు అది కనిపించాల్సింది ఎక్కడ, నాకు ఇంకో ఫంక్షన్ లో అది కనిపించాలి. ఫర్ సపోజ్ నేను డివిజన్ ని తీసుకుంటున్నాను. ఓకేనా, దీనికి నేను నేమ్ ఏమి ఇస్తానంటే మెయిన్ అని ఇస్తాను. ఓకే, నాకు మెయిన్ అనే దాంట్లో నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఏంటంటే నాకు రావాలి. ఓకేనా, ఎప్పుడు ఆన్ క్లిక్ చేసినప్పుడు నేను అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇందులో మాత్రమే నాకు రావాలి. ఓకేనా, అందుకని నేను చెప్పి గెట్ ఎలిమెంట్స్ బై ఐడి, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఓకే, గెట్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ ఐడి తీసుకునేటప్పుడు గెట్ ఎలిమెంట్ అని రాస్తాము. అదే ఒకవేళ క్లాస్ నేమ్ రాసే పని అయితే గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని చెప్పి రాస్తాము. పని చేస్తాను, నేను ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్, ఎందుకంటే ఇప్పుడు నేను నాకేంటంటే హెలో అని రావాలి, దాని పక్కన మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఓకేనా, సో దానికోసం అని చెప్పి నేను స్ట్రింగ్ తీసుకున్నాను. ఇందులో నేను
హెలో అని చెప్పి నేమ్ ఇచ్చాను. అలాగే అంటే మనం వేరే వేరే ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా రాసిన ఒక ఇన్ఫర్మేషన్ ని అలాగే మనం గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకుంటున్నాం. ఓకేనా? సో అందుకని చెప్పి నేమ్ అని చెప్పి వాల్యూని నేను ఇచ్చేసాను. ఇది మెయిన్. అలాగే ఒకసారి మీకు గుర్తుంది కదా, ఎప్పుడైనా సరే క్లాస్ ఎలిమెంట్స్ లో ఓకే క్లాస్ తీసుకునేటప్పుడు మన నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి మనకి అక్కడ ప్రొవైడ్ అయి ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒకటికి రెండు మెయిన్ అని చెప్పి రెండు క్లాసులు ఉన్నాయి. కానీ నాకు ఎందులో ఇది పెర్ఫామ్ అవ్వాలి అనేది నేను ఇక్కడ డిఫైన్ చేయాలి. నాకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందులో రావాలి, నాకు ఇన్నర్ HTML లో నాకు రావాలన్నమాట. సో నేను ఇన్నర్ HTML అని చెప్పి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాను. ఎందులో నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాల్సింది స్ట్రింగ్ లోది. కాబట్టి నేను స్ట్రింగ్ అని చెప్పి ఇక్కడ నేమ్ ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫంక్షన్ లో మనం ఈ గ్రీట్ అనే ఒక కాల్ ని మనం క్లిక్ చేసి మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాం, మనం ఎక్కడో చోట ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఒక యూజర్ అనేవాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ గ్యాదర్ చేయాలి, మనం అక్కడ ఏదో ఇన్పుట్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. బ్లాంక్ స్పేస్ ఇచ్చేసి మనం ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నాం. ఓకేనా? మనం ఇన్పుట్ ఇచ్చేసాం, వాళ్ళు అక్కడ వాళ్ళ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి క్లిక్ చేసినప్పుడు పక్కన ఉన్న సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటున్నాను, ఐడి నుంచి తీసుకున్నాను. ఐడి నేమ్ అనేది ఇచ్చేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని ఐడి నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? గ్యాదర్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన నేను దాని వాల్యూ అనేది కావాలి నాకు. సో నేను ఐడి నుంచి తీసుకున్నాను, అంటే ఐడి నేమ్ ఏమి ఇస్తే ఆ నేమ్ తీసుకున్నాను. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూ తీసుకున్నాను. ఓకేనా? దాని వాల్యూ కావాలి కాబట్టి. దాని తర్వాత నేను ఈ స్ట్రింగ్ అనేది ఎందుకు తీసుకున్నాను అంటే మనం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని కొంచెం ఇన్ఫర్మేట్ చేసి మనకి అక్కడ షో అవ్వాలి కదా. సో ఏంటంటే నేను హలో అని పెట్టాను. నాకు ఏ వాల్యూ కావాలి, నేమ్ నుంచి వచ్చే వాల్యూ అనేది నాకు కావాలి. సో అది తీసుకున్నాను. కానీ ఇదంతా నేను ఎక్కడ చూపించాలనుకుంటున్నాను, నాకు మెయిన్ అని చెప్పే ఒక క్లాస్ నేమ్ ఉంది. ఒక పేజ్ లో నేను పర్టికులర్ గా ఒక ఫలానా స్పేస్ లో ఇక్కడ చూపించాలనుకున్నాను. అంటే నేను అడ్మిన్ అనుకోండి, ఆ పేజ్ కి అడ్మిన్ కి యూజర్ అడ్మిన్ కి ఒక సపరేట్ లాగిన్ పేజ్ అనేది ఉండేది. నేను అందులోకి వెళ్ళిపోవాలి, అందులో ఉన్న ఒక మెనూలో ఓకేనా ఒక సెక్షన్ లో నేను చూపించాలనుకుంటున్నాను దీన్ని. సో ఏంటంటే వాటిని క్లాస్ నేమ్ తో డిఫైన్ చేసుకోవచ్చు, ఐడీస్ తో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. కానీ క్లాస్ నేమ్స్ ఐడీస్ కలిసి కూడా మనం ఒకేసారి డిఫైన్ చేసుకుని వెళ్తాం కదా. సో నేను ఒక క్లాస్ నేమ్ అనేది ఇచ్చాను. లేదా నాకు సపరేట్ గా వేరే వేరే వాళ్ళు ఉన్నారు, అంటే అడ్మిన్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరికి వెళ్ళాలి. సో నేను దాని తగ్గట్టుగా కోడ్ అనేది వేరే వేరే చోట్లకి వెళ్ళట్టుగా నేను రాసుకోవచ్చు. ఓకేనా? సో స్ట్రింగ్ తీసుకొని కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ఇచ్చేసా, ఈ వాల్యూ అనే దాన్ని ఇచ్చాను అనమాట. దేని నుంచే తీసుకుంటున్నాను. ఓకే? ఈ నేమ్ అనేది ఇక్కడ ఈ వాల్యూ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఇది గ్యాదర్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే ఇక్కడ రాయకుండా మనం జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక నేమ్ అనే దాంతో మనం డిఫైన్ చేసేసాం. ఓకేనా? నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటిది, నేను పర్టికులర్ గా ఇందులో ఓకేనా ఈ క్లాస్ లోపల నేను కావాలనుకుంటున్నాను. ఓకే? సో ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని చెప్పి నేను ఫంక్షన్ ని ఇచ్చేసాను. చూడండి, ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, బట్ నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏది రావట్లేదు.
ఈ కన్సోల్లోకి వెళ్ళిపోయి ఇది ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాంగ్ వస్తుంది చూద్దాము. గ్రీట్ ఫంక్షన్ 20 నేమ్ వాల్యూ ఐడి అనేది మనం తప్పుగా రాశాను, సో అది రావట్లేదు. చెప్పాను కదా, ఇందులో ఏంటంటే అప్పర్ కేసు లోవర్ కేసు లో మన ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా రాసిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి కాల్ అవ్వదు. ఓకేనా? చూడండి, నేను జస్ట్ కాల్ చేసినప్పుడు నాకు హెలో అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ హెలో అని చెప్పి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు అక్కడ కాల్ అయింది అనమాట. ఓకేనా? అది కాకుండా నాకు నార్మల్ గా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు అంటే ఇంకా నేను అహ్మద్ అని చెప్పి నా పేరు కాల్ చేశాను అనుకోండి, హలో అహ్మద్ అని చెప్పి ఇలా వస్తుంది కదా. అలాగే నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, ఓకే చూడండి, ఇదంతా ఏంటంటే డైనమిక్ గా ఆటోమేటిక్ గా ఏంటంటే ఇది అవుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? అంటే రిఫ్రెష్ చేయాల్సిన పనుండదు దీంట్లో, మన ఇచ్చి ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? మనం ఇచ్చి ప్రతి ఇన్ఫర్మేషన్, ఒకవేళ నేను నార్మల్ గా ఇలా క్లిక్ చేసేసి కాల్ చేసినా సరే ఆ నా ఇన్ఫర్మేషన్ అనేది అంటే నేను ఒక ఇన్పుట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేస్తున్నాను. ఓకేనా? మనం ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ గ్యాదర్ చేస్తున్నాం, ఏ పేజ్ కి రీడైరెక్ట్ చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే చెప్పాను కదా, ఒకవేళ ఒక అడ్మిన్ పేజ్ లో ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఏంటంటే మన దగ్గర రావాలి. అడ్మిన్స్ అనే వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ వాళ్ళందరికీ అంటే వాళ్ళకంటే సపరేట్ ఒక పేజ్ ఉండేది కదా. ఓకేనా? మనం లాగిన్ చేసినప్పుడు ప్రతి దాంట్లో కూడా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ మనకంటే సపరేట్ ఒక అకౌంట్ అనేది ఉండిద్ది ఆ అకౌంట్ కి. ఓకేనా? అలాంటి ఒక వెబ్సైట్ లో కూడా ఇప్పుడు ఈ కామర్స్ కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది మీ కాలేజ్ లో. ఇప్పుడు మీ స్కాలర్షిప్స్ గురించి కానీ లేకుంటే మీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ని మీరు అందులో సబ్మిట్ చేశారనుకోండి. ఓకేనా? సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఎవరెవరికి వెళ్తుంది? మీ ప్రిన్సిపాల్ కు, వైస్ ప్రిన్సిపాల్ కి, ఇలాగా ఒక 2-3 ఉంటారు కదా. ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనకి ఒక ఫామ్ టైప్ లోనే ఎలాగో ఇస్తారనమాట. ఓకేనా? మనం దాన్ని కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇలా ప్రీడిఫైన్ గా తీసేసుకుంటాం. మీరే ఇప్పుడు మీరేంటిది జస్ట్ నార్మల్ గా ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ని ఓకేనా ఫామ్ లో నేమ్ ఇవ్వండి, మీ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి మీరు అలాగే ఇచ్చేస్తారు. కానీ మాకు అది ఆ ఇన్ఫర్మేషన్ ఎలా కావాలంటే ఒక పీడిఎఫ్ ఫామ్ లో, ఓకేనా, డైరెక్ట్ గా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అంటే ఈ ఫలానా డేట్ అవన్నీ మెన్షన్ చేసినప్పుడు మాకు అదొక ఫామ్ లాగా అనమాట. ఓకే, ఆ ఫామ్ లోపల వచ్చేస్తుంది. మీది ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే అంటే ఒక్కొక్క ఇన్పుట్ లో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కొక్క చోట ఇలాగా
ప్రీ డిఫైన్ వచ్చేసింది. ఓకేనా, అది ఒక ఫైల్ టైప్ లో ఉందనుకోండి, ఒక ఫైల్ టైప్ లో ఉంటే అంటే ఒక చోట నెంబర్ రావాలి, ఒక చోట ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అంటే లీవ్ లెటర్ అనుకోండి, ప్రతిసారి లీవ్ లెటర్ రాయాలంటే ఫస్ట్ నుంచి రాసుకోవాలి కదా, ప్రిన్సిపల్ నేమ్ అని చెప్పి హలో మేడం ఐఎమ్ గ్రీటింగ్ ఫర్ యూ అది ఇది అని చెప్పి రాసుకోవాలి కదా. అలా కాకుండా ఒక ఫార్మెట్ అనేది ఉందనుకుందాం లెటర్ కి. సో మీరేంటిది, మీరు ఇన్పుట్ అనేది జస్ట్ అలాగే అక్కడ ఇచ్చేసి సరిపోదు. అక్కడ మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏంటిది, మీ నేమ్ ఇస్తారు, మీ ఐడి ఇచ్చేస్తారు, రీజన్, ఓకే, ఎందుకు లీవ్ పెడుతున్నారనే ఒక రీజన్ అనేది అక్కడ మీరు మెన్షన్ చేస్తారు. అది ఆటోమేటిక్ గా తీసేసుకుని ఒక లెటర్ ని మనకి ఇచ్చేస్తుంది అనమాట. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఎక్కడ ఫిల్ చేస్తాం, అది ఇక్కడ డిఫైన్ ప్రీ డిఫైన్ కి మనం ఇక్కడ ఇలాగా ఈ స్ట్రింగ్ లో నేను ఎలాగైతే తీసుకున్నానో ఆ టైప్ లో ఒక ప్రీ డిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది మనం రాసి పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరేం చేయాలి, మీకు ఇచ్చే 3 ఇన్పుట్స్ 4 ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఆ 4 ఇన్పుట్స్ అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, ఒక లెటర్ లాగా మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకేనా, డిస్ప్లే అనే దాన్ని మనం డైరెక్ట్ గా ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేక సేవ్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఫ్యూచర్ క్లాసెస్ లో అంటే మనం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డైరెక్ట్ గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పీడిఎఫ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేవి కూడా ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఓకే, అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే అలా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అలాగా డౌన్లోడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది ఫంక్షన్స్ యూజ్ చేయడం అనమాట. ఇందులో ఫంక్షన్స్ వాటిని యూజ్ చేసే విధానము. అదే ఒక ఫంక్షన్ ని మనం ప్రాంప్ట్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని తీసుకోవాలనుకున్నాం అనుకోండి. ఓకేనా, అది ఎలా ఉండేదిలో కూడా మీకు చెప్తాను. అంటే ప్రాంప్ట్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని ఎలా కలెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇది మొత్తం నేను హైడ్ చేస్తాను. ప్రాంప్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుగా, గుర్తుందా అసలు? ప్రాంప్ట్ లో మనం ఏంటంటే ఒక ఇన్పుట్ ని డైరెక్ట్ గా మనం ఎక్కడ చూపిస్తాం, పైన ఒక బాక్స్ లో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఒక నోటిఫికేషన్ లో మనం చూపిస్తాం, అందులో నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అని. ఓకే, ఇది ప్రాంప్ట్ కి నేను ఇచ్చే హెడ్డింగ్ నేమ్. ఓకే, మన ఇంకో ఫంక్షన్ ఏంటిది, మనకు కావాల్సింది ఎంటీగా ఒక వచ్చే ఇంకో ఇన్పుట్ అనమాట. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ ని మనం డైరెక్ట్ గా పేజ్ లో రీడైరెక్ట్ చేయాలనుకున్నది మనం యూజ్ చేసేది డాక్యుమెంట్ రైట్ అన్నమాట. ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, ఈ రిజల్ట్ అనేది అంటే ఈ ఫంక్షన్ లో మొత్తం జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తం మనం దీనికి చేసాము, దాని నుంచి మనం నేమ్ అనేది తీసుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా, చూడండి మనం ఇచ్చిన ప్రాంప్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ప్రాంప్ట్ లో మనకి ఓకేనా క్యాన్సిల్ రెండు ఉంటాయి అనమాట. ఒకవేళ యూజర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, సో లైక్ ఓకే, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. అదే సేమ్ ఈ ఫంక్షన్స్ ని ఓకేనా, ఎలాగైతే మనం ఒక నేమ్ ని కానీ లేకుంటే ఒక ఇన్ఫర్మేషన్ ని కానీ గ్యాదర్ చేస్తూ ఉంటాం కదా. ఓకే,
నెంబర్ ని కూడా అంటే మనం అక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మనం దీన్ని తీసుకోవచ్చు. దీన్ని ఒకవేళ అంటే కాల్ చేసి బటన్ ద్వారా కాల్ చేసి మనం ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సో దాన్ని మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే నేను ఒక నేమ్ అనేది ఇస్తున్నాను. నేను దీని పక్కన ఏంటంటే నా ఇన్ఫర్మేషన్ అనేది నేమ్ అయితే నేమ్, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్. అంటే మనకి ఒక ఫార్మెట్ టేబుల్ ఫార్మెట్ ఉండేది కదా, ఆ టేబుల్ ఫార్మెట్ నాకు రావాలి. ఓకే, నేను టేబుల్ ఫార్మెట్ క్రియేట్ చేసేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఓకే, మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనేది కూడా మనకు తెలియాలి కదా. సో నేను ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటిది, నేమ్ అని చెప్పి. సో నేను ఏంటంటే నేమ్ అని ఇచ్చాను. కానీ నేను తెలుసు కదా, ప్రాంప్ట్ ఫంక్షన్స్ లో మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఐడికి మనం దాన్ని రీడైరెక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ అనేది. సో నేను ఒక ఇటాలిక్ అనే దాన్ని తీసుకున్నాను, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది నాకు కొంచెం బాగా స్టైలింగ్ గా కనిపించాలని చెప్పి. ఓకే, ఐడి నేమ్ వచ్చేసి రిజల్ట్ అని తీసుకున్నాను. ఇక్కడ ఒక బటన్ ఇస్తున్నాను. ఆన్ క్లిక్ వచ్చేసి కాల్. ఓకే, అంటే మనం ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తీసుకోవట్లేదు కాబట్టి అది మనకి నల్ అనే ఇన్ఫర్మేషన్ ని మనకి ఇస్తుంది. ఓకేనా, చూడండి నేమ్ నల్ వచ్చేసింది, అంటే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ మనకి రాలేదు అని చెప్పి. బటన్ కి నేమ్ ఇస్తాను. కాల్ ఆర్ సబ్మిట్ ఏదైనా సరే మనం ఇవ్వచ్చు అన్నమాట. సబ్మిట్ చేసినప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావాలి. నేను ఈ బటన్ ని కొద్దిగా కిందకి రాసుకుంటాను. ఓకే, బ్రేక్. ఇప్పుడు ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం. ఒకటి ఫంక్షన్ కాల్, అంటే ఈ ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ నేను రిజల్ట్ అనేదాన్ని తీసుకుంటున్నాను. కాకపోతే నేను ఎలా తీసుకుంటున్నాను, ఐడి తీసుకుంటున్నాను కదా. సో నేను దీన్ని హైడ్ చేసేస్తాను. నాకు పర్టికులర్ గా ఒక ఐడిలోకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు రావాల్సింది. ఓకే, ఐడి. ఓకేనా, ఐడి నుంచి తీసుకుంటున్నాను. ఏఐడి రిజల్ట్ అనే నేమ్ ఉన్న ఐడి నుంచి. ఓకేనా, నాకు దాని ఇన్నర్ HTML లో ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. డాట్ ఇన్ఫర్మేషన్ కి జస్ట్ నేమ్ అనేది మార్చాను నేను. చూడండి, మనం ఇందాక తీసుకున్న ఇన్ఫర్మేషన్ లో డైరెక్ట్ గా ఏంటంటే ప్రాంప్ట్ యూజ్ చేసాం ఒకటి. ఆ ప్రాంప్ట్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ని అంటే దాని రిజల్ట్ ని మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఎందులో తీసుకున్నాం, డాక్యుమెంట్ రైట్ లో తీసుకున్నాం, డైరెక్ట్ గా మనకి పేజ్ లో వచ్చేట్టుగా. కానీ అలాగని నాకు పర్టికులర్ గా ఒక ఐడికి రావాలి. ఓకేనా, ఆ ఐడి అనేది ఎక్కడ ఉంటే నాకు ఆ ఐడి నేమ్ కి నాకు రావాలన్నమాట, ఏ పేజ్ లో ఉంటే ఆ పేజ్ లోకి. ఓకే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక లింక్ లో పెట్టేసి మాకు దానికి ఇచ్చేసాను అనుకోండి, ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కి అది రీడైరెక్ట్ అవుతుంది. అంటే ప్రతి పేజ్ ని ఇది రీడ్ చేసుకుంటుంది అనమాట.
అందులో నాకు పర్టికులర్ గా ఈ రిజల్ట్ అనే ఐడి అనేది ఎక్కడైతే ఉండిద్దో నాకు ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర నాకు ఈ వాల్యూ అనేది నాకు అక్కడ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకే ఈ ఐడీస్ ని క్లాస్ నేమ్స్ ని మనం యూజ్ చేసి మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా మన పర్టికులర్ ప్లేస్ లో మాత్రం మనకి కాల్ అవ్వాలని చెప్పి మనం దాన్ని అక్కడికి తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇది తీసేస్తాను అసలు ఇబ్బంది లేకుండా అయితే. చూడండి, నేను కాల్ చేసినప్పుడు మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏది ఈ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి. అదే మనం ఎన్నో చూసుకుంటే మనం జస్ట్ ఏంటండి పేజ్ కి రాగానే మనకి ఫస్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఈ నోటిఫికేషన్ అనేది మనకి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేసాం, కాల్ చేసి, ఓకేనా, ఒక సబ్మిట్ ఒక బటన్ అనేది క్లిక్ చేసో లేకుంటే ఒక కాల్ చేసో మనం దాన్ని వచ్చే నోటిఫికేషన్ అనేది వచ్చేట్టుగా, అంటే మన ఇన్ఫర్మేషన్ తీసుకున్న నోటిఫికేషన్ అనేది వచ్చేట్టుగా మనం క్రియేట్ చేసాం అనమాట. నేను ఇందులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి, నా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నాకు ఇది ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ ని ఇచ్చేసింది. నేను తీసుకున్న ఐడి అనేది ఒకవేళ ప్రజెంట్ నేను దీన్ని ఒక డివిజన్ లో తీసుకున్నాను అనుకోండి, ఓకేనా, డివిజన్ లో తీసుకుంటే నార్మల్ గా వచ్చింది. నేను ఇటాలిక్, ఓకేనా, ఈ ఇటాలిక్ ట్యాగ్ లో నేను తీసుకున్నాను అనమాట. సో నాకు అది ఎలా వస్తుంది, నేమ్ అనేది ప్రీడిఫైన్ గా ఇటాలిక్ లో అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సబ్మిట్ చేశాను. పేరు అనే కాదు, ఒకవేళ కంపెనీ నేమ్, ఫలానా స్కూల్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ ఇలాగా ఏవేవో ఉంటాయి. ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నప్పుడు దాన్ని మనం ఇలాగా కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే పర్టికులర్ గా ఇప్పుడు మన ఒక ఇన్ఫర్మేషన్ ని మన దగ్గర తీసుకోవాలని చెప్పి మన వెబ్సైట్కి వచ్చిన యూజర్ అనే అతను, ఓకే, దానికి ఏదో ఒక అవసరం ఉండే మన దాకా వస్తాడు కదా, తన ఫలానా ఇన్ఫర్మేషన్ అనేది ఎత్తుకుతున్నాడు. సో దాంట్లో మన వెబ్సైట్ అనేది కనిపించింది, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి మనం అడుగుతున్నాం అనమాట. సో అప్పుడు తను ఏం చేస్తాడు, మన ఇన్ఫర్మేషన్ మనకి తన ఇన్ఫర్మేషన్ అనేది తను ఇస్తాడు. ఎలా ఇస్తాడో, కాల్ చేసి, అంటే ఒక బటన్ క్లిక్ చేసి అయితే ఫామ్ ఇచ్చేస్తున్నాం లేకుంటే కాల్ చేసు, ఓకేనా, మన ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రాంప్ట్ కానీ లేకుంటే నార్మల్ డైరెక్ట్ గా ఇందాక చేసినట్టు ఇన్పుట్స్ కానీ యూజ్ చేసి కానీ మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే కాల్ చేసుకోవచ్చు, పర్టికులర్ గా ఫలానా చోట అని చెప్పి. ఓకేనా? ఫలానా చోట మనకి ఫలానా పేజ్ లో కావాలి, ఓకే, లేదు అని అంటే ఫలానా అడ్మిన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మెయిన్ హెడ్స్ అందరికి కూడా ఏంటంటే హెడ్స్ అందరికి కూడా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలన్నమాట. ఓకే, అలాగా. ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్, జావా స్క్రిప్ట్ లో ఉండే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లోలో, ఓకే, ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని ఫ్లోని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇందులో 2 పాసిబుల్ కేసెస్ ఉంటాయి, ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి. అంటే మనకి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది దాని తగ్గట్టుగా రిలేటెడ్ గా ఉందనుకోండి, అది ట్రూ అంటే ఓకే, మనం మిగతా ఇన్ఫర్మేషన్ కి మనం కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి. అదే ఫాల్స్ అయింది అనుకోండి, అది అక్కడే ఆపేసిద్ది అనమాట. ఓకే, నువ్వు ఇచ్చిన కండిషన్ అనేది నాకు ఇక్కడ రాంగ్ గా ఉంది, అంటే నువ్వు మాకు తగ్గట్టుగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీరు ఒక ఫేస్బుక్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ దానికి 18 కంటే లోపల ఉన్న వాళ్ళకి, ఓకేనా, ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు 18 కంటే తక్కువ ఉంటే మీరు దీనికి లాగిన్ చేసుకోలేరు అని చెప్పి ఇంకేదో వచ్చింది అనుకుందాం. ఓకేనా? లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తాను. ఓకే, మనం ఒకవేళ ఓట్ కి, ఓకేనా, ఎలక్షన్స్ కి మనం అప్లై చేయాలనుకుంటున్నాం. ఓకే, దానికి అనుకోండి ఖచ్చితంగా మన ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, 18 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటు అనేది ఇస్తారనమాట. ఓకేనా? సో మనకు అప్పుడు ఏంటంటే ఒక ఫామ్ మనం వెళ్ళి ఓటు అప్లై చేయాలనుకుంటున్నాం, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇచ్చేసాం. ఓకేనా? మనం అక్కడ కొన్ని కండిషన్స్ రాసి ఇస్తాం అనమాట.
ఈ కండిషన్స్ లో అది ఎలాగా మనకి 18 అంటే మన ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ లాంటిది మన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినప్పుడు అక్కడ ఓకే, మన ఏజ్ అనేది మన అక్కడ ప్రొవైడ్ చేసినప్పుడు 18 ఉందనుకోండి, ఓకే నువ్వు ఎలిజిబులే, నువ్వు ఓట్ వేయొచ్చు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే దాని తర్వాత ఉండే ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మనకి రీడైరెక్ట్ అయ్యింది అనమాట. ఒకవేళ 18 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ ఏజ్ ని అక్కడ ఎంటర్ చేశారనుకోండి, అప్పుడు అదేం చూపించింది, లేదు నువ్వు ఓటేయడానికి కుదరదు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? ఇలాంటి ట్రూ ఫాల్స్ ఓకేనా? అంటే ఏంటిది, కండిషన్ కరెక్ట్ గా అంటే మనకి 18 వచ్చిన వాళ్ళు మాత్రమే ఓటేయడానికి అర్హులు అని చెప్పి అది మనకు పుష్ చేయడం ముందుకి, అంటే ఫామ్ ఫిల్ చేసి మనకు ఐడి ఓటర్ ఐడి అనేది రావడానికి ఓకే ఇది అనమాట. ఓకేనా? ఒకవేళ 17 ఉందనుకోండి, 17-16 లా ఉన్నా అనుకోండి, అప్పుడు మనకేంటి, నువ్వు ఓటేయడానికి రాదు, నువ్వు అప్లికేషన్ అనేది ఫిల్ చేయలేవు అని చెప్పి మనకి అది నోటిఫికేషన్ అనేది ఒకటి ఇచ్చిద్ది అనమాట. ఓకేనా? ఇటువంటి కండిషన్స్ ని చేయడం కోసం అని చెప్పి మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ కండిషనల్స్ స్టేట్మెంట్ ఉండే టైప్స్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? పేజ్ అనేది క్రియేట్ చేస్తాను, న్యూ పేజ్ అనేది. అందులో 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. అవి వచ్చేసి ఒకటి ఇఫ్ కండిషన్. ఓకే, ఇఫ్ కండిషన్. ఈ ఇఫ్ కండిషన్ అనేది ఏంటంటే మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ట్రూ అయితే మాత్రమే, ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసిద్ది, లేకుంటే లేదు. అలాగే అంటే ఎలా అంటే ఇప్పుడు మనం 18 ఉందనుకోండి, డైరెక్ట్ గా నువ్వు ఓట్ కి ఎలిజిబుల్ అని చెప్పి మాత్రమే ఇచ్చిద్ది. దాని తర్వాత డైరెక్ట్ గా అది ఏం చేసిద్ది మనకి తర్వాత ఫంక్షన్ కి, ఓకేనా, అంటే తర్వాత ఇన్పుట్ కి, లేకపోతే తర్వాత డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా సబ్మిట్ చేయాల్సినవి అప్లికేషన్స్ లో, దానికి ఏంటంటే మనకి నెక్స్ట్ పేజ్ కి ఇది రీడైరెక్ట్ చేసిద్ది అనమాట. ఇఫ్ అనే ఫంక్షన్ లో ఏంటిది 18+ ఉన్నాయని చెప్పి మనం చెప్పంగానే 18 ఉన్నాయని మనం అక్కడ మెన్షన్ చేయంగానే ఇన్ఫర్మేషన్ లో మనకు అదేంటిది ఓకే అని చెప్పి మనకి ఓటు వేయచ్చు అని చెప్పి వేరే పేజ్ కి డైరెక్ట్ గా రీడైరెక్ట్ చేసేస్తుంది. అలాగే సెకండ్ టైప్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ అనమాట. ఓకే, ఈ కండిషన్ లో ఏంటంటే మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ట్రూ ఆ ఫాల్స్ అనేది మనం అది టాస్క్ ని పెర్ఫామ్ చేసి తెలుసుకుండిద్ది అనమాట. అంటే ఏంటిది, 18 ఉంటే ఇది వెళ్ళిపోవచ్చు, ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి అది ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసిద్ది. ఒకవేళ దానికంటే తక్కువ ఉంటే అదేం చేసిద్ది మనకి డైరెక్ట్ గా ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. 17 ఉన్నాయనుకోండి, నో యూ కాంట్ ఓట్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇఫ్ ఎస్ దాంట్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అనమాట. ఇఫ్ కండిషన్ లో ఏంటిది, డైరెక్ట్ గా ఏంటంటే ఓట్ వేయచ్చు అని చెప్పి రిజెక్ట్ చేసిద్ది, లేకుంటే అలాగే ఆగిపోయింది అనమాట. మనకి ఆ కండిషన్ అనేది మనకి అర్థం కాదు. ఓకే, జస్ట్ ట్రూ అయ్యే వాల్యూస్ మాత్రమే, ఓకేనా, ట్రూ అయ్యే వాల్యూస్ మాత్రమే అది తీసేసి పంపించేస్తుంది అనమాట. ఈ ఎల్స్, ఇఫ్ అండ్ ఎల్స్ దాంట్లో ఏంటంటే ఇఫ్ వచ్చింది ఫస్ట్, దాని తర్వాత కండిషన్ లో మనకి ఎల్స్ అని చెప్పి వచ్చింది అనమాట. ఓకేనా, ఎల్స్ కండిషన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఈ ఎల్స్ కండిషన్ లో ఏంటిది, అది ఒకవేళ ఫాల్స్ అయితే, ఓకేనా, నువ్వు ప్రొవైడ్ చేయడానికి లేదు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఇంకోటి కూడా ఉండిద్ది, ఇంకో కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ కండిషన్ అనమాట. ఓకేనా, ఇది ఎలా అంటే ఇందులో మనం ప్రొవైడ్ చేసిన వాల్యూస్ ట్రూ అయితే ఒక టాస్క్ అండ్ ఒక ఫాల్స్ అయితే ఇంకో కండిషన్, అంటే అది ట్రూ అయితే ఒక కండిషన్ ని చూపించింది, ఫాల్స్ అయితే మనకి ఇంకో కండిషన్ ని చూపించింది అనమాట. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ మనం అక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. వీటి సింటాక్స్ ఏంటంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కి ఇదిగో ఇఫ్ అని రాశాను కదా, ఇవే కాదు మీకు స్క్రిప్ట్ లో రాసి చూపిస్తాను.
ఇఫ్ అనే ఒక కండిషన్ నేను తీసుకున్నాను అనుకోండి. ఈ ఇఫ్ కండిషన్ లో ఓకేనా, ఇది దాని సింటాక్స్. ఓకేనా, ఇఫ్ ఎల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ తర్వాత నేను ఒక కండిషన్ ఇస్తున్నాను అనుకోండి, ఎల్స్ అని చెప్పి. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. ఈ కండిషన్ లో నేను ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసుకుంటాను. ఒకవేళ నాకు ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ కావాలి. ఓకే, అప్పుడు ఏంటంటే ఇఫ్ అనేది ఇంకో ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, దాని తర్వాత మళ్ళీ ఎల్స్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అంటే ఎల్స్ వచ్చిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి అందులోంచి వచ్చిన డేటా నుంచి. ఓకేనా, ఇఫ్ కండిషన్ దగ్గర ఓకే, ఎల్స్ అయినప్పుడు ఒక ఇఫ్ కండిషన్ తీసేసుకో. ఈ కండిషన్ లో ఉన్న డేటా కూడా నీకు ఓకే అనుకుంటే అప్పుడు మనకు ఒక టెక్స్ట్ అనేది మనకు అక్కడ ఒక కండిషన్ అనేది మనకు అక్కడ చూపిస్తుంది. ఒకవేళ అందులో కూడా ఏదన్నా ఫాల్స్ అనేది వస్తే, ట్రూ కాకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా వస్తే అప్పుడు మనకి ఈ కండిషన్ ని మనకి ఇక్కడ చూపించింది అనమాట. ఓకేనా, ఇది కండిషన్ నేను రాసి చూపిస్తాను మీకు. వేర్ లో నేను ఒక ఏజ్ అనేది తీసుకుంటున్నాను. సో 18 years ఉంటే ఓకేనా, ఏజ్ అనేది 18 years అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నాడు. ఎందులో ఏజ్ అనే దాంట్లో 18 years ఉండాలి అని చెప్పి. ఓకేనా, అంటే ఈ ఏజ్ అనే దాంట్లో నేను ఎంతైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకేనా, 18 పైన కావాలనుకున్నా తక్కువ కావాలనుకున్నా సరే ఏంటంటే కండిషన్స్ ని ఎలా అప్లై చేస్తామంటే ఇఫ్ కండిషన్ తీసుకుంటాము. ఇఫ్ కండిషన్ లో నాకు ఏజ్ అనేది ఓకే, ఏజ్ అనేది నాకు గ్రేటర్ దాన్ ఉండాలి. అంటే ఎంత ఉండాలి, 18 కంటే ఎక్కువ ఉండాలి కదా. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశాను. ఓకేనా, పాస్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ నేను ఫస్ట్ మీకు అలర్ట్ లో చూపిస్తాను. ఇది అలర్ట్ లో ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఎస్ యూ కెన్ గో. చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మన డైరెక్ట్ గా వచ్చేస్తుంది. యూ కెన్ ఓట్ అని చెప్పి. ఎందుకు నేను ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అంటే ఈక్వల్ టు అంటే 18 ఈక్వల్ గానే ఉండాలి, లేదంటే దానికంటే ఎక్కువ ఉండాలని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ని అక్కడ పాస్ చేశాను. అది నాకు ఇన్ఫర్మేషన్ ని అలా ఇస్తుంది నాకు. ఓకేనా, అదే మనం ఇప్పుడు ఫంక్షన్స్ ని డాక్యుమెంట్స్ లో మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే నాకు ఒక పేజ్ లో రావాలి. ఓకేనా, అంటే మనం ఎక్కడైతే మనం ఇదంతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తూ ఉంటామో అక్కడే నాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఒక డాక్యుమెంట్ లో నాకు రావాలి. సో నేనేం చేస్తాను, ఈ అలర్ట్ అయిన ఫంక్షన్ తీసేసి నేను డాక్యుమెంట్ ఫంక్షన్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకుంటాను. ఓకేనా, డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే ఒక H1 ట్యాగ్ లో తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి. ఎప్పుడు నాకు నేను ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు నాకు రావాల్సిన కండిషన్ ఏంటిది, ఇది ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి నాకు ఒక కండిషన్ అనేది రావాలి. లేదు ఫామ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇలాంటివి నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక కండిషన్ అనేది నాకు అక్కడ రావాలన్నమాట. ఓకేనా, నేను ఒక ఫంక్షన్ ఒక ఆపరేషన్ నేను చేసినప్పుడు ఓకే, అది దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది నాకు తెలియాలి కదా, ఏదో ఒకటి ట్రూ అయిందా ఫాల్స్ అయిందా సబ్మిట్ అయిందా సబ్మిట్ కాలేదా అని చెప్పి. సో దానికోసం అనమాట ఎస్ యూ కెన్ ఓట్ అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది. ఇది మొత్తం ఏంటంటే ఇఫ్ కండిషన్ అనమాట. ఓకేనా, ఇది డైరెక్ట్ గా మనకి ఇచ్చేస్తుంది. ఒకవేళ ఎల్స్ కండిషన్ కూడా యూజ్ చేస్తే ఓకే, ఎల్స్ అనే ఇంకో కండిషన్ మనం యూజ్ చేసాం. ఓకేనా, యూజ్ చేసినప్పుడు మళ్ళీ నాకు ఒక సేమ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఒకటి కావాలి. సో ఇది తీసుకున్నాను. నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం మారుస్తున్నాను అంటే నాకేంటిది
ఒకవేళ దానికంటే ఏజ్ తక్కువగా ఉంటే నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట. నో యూ కెనాట్ ఓట్ అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని అక్కడ పాస్ చేశాను. ఓకేనా? ఎప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే అతను ఇచ్చే ఏజ్ అనేది, ఓకేనా, ఆ వాల్యూ అనేది దీనికంటే తక్కువ ఉన్నప్పుడు చూడండి ఒకసారి, నాకు సేమ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది అనమాట. ఎందుకు? ఎస్ యూ కెన్ ఓట్. ఇక్కడ నా వాల్యూ అనేది ఇక్కడ మారలేదు. ఒకవేళ నేను 17 ఇచ్చా అనుకుంటా, అంటే ఇది ఏజ్ అనేది 18 కంటే తక్కువగా ఉంది, ఎక్కువగా కూడా ఏం లేదు, తక్కువగా ఉంది. సో చూడండి, ఇక్కడ చూడండి, నాకు ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ మారిపోయింది. ఏమని వచ్చింది? నో యూ కాంట్ ఓట్ అని చెప్పి నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసేసింది. ఓకేనా? అదే ఒకవేళ నేను ఇక్కడ ఒక 24 అని ఇచ్చాను, ఓకే, చూడండి, ఎస్ యూ కెన్ ఓట్. అది నేను ఇన్ఫర్మేషన్ లో తక్కువ ఏజ్ ఇచ్చాను, 16 ఇచ్చాను. ఓకేనా? చూడండి, నో యూ కాంట్ ఓట్ అంటే మనం ఇచ్చిన కండిషన్ అనేది, ఓకేనా, నేను ఒక ఏజ్ అనేది ఒక చోటు నుంచి తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏంటంటే మన ఇన్పుట్స్ నుంచి అలా తీసుకోవచ్చు. ఆ డేటా అనేది మనం ఏంటంటే కండిషన్స్ రాస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? మనం ఈ కండిషన్స్ అనేవి అంటే తీసుకున్న డేటాని, ఓకే, తీసుకున్న డేటా ఎప్పుడైతే దీనికి ఈక్వల్ గా ఉండిద్దో, దీనికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిద్దో, ఓకేనా, ఏజ్ అనేది మన ఏజ్ అనే ఒక ఇన్పుట్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తున్నాం. ఓకేనా? ఆ వచ్చిన ఇన్పుట్ లో ఉన్న వాల్యూ అనేది, ఓకే, ఈ వాల్యూ అనేది మనకి దీంతో ఈ కండిషన్ లో, ఓకేనా, ఈ కండిషన్ తో మనకి సెట్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఈ కండిషన్ తో ఎప్పుడైతే అది కనెక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఏంటంటే మనకు వచ్చింది అనమాట. అంటే ప్రతి ఒక్క ఇన్పుట్ కూడా మనం తీసుకోవచ్చు. నేమ్ కానీ నెంబర్, ఇప్పుడు నెంబర్ ఉంది, నెంబర్ లో మనం ఒకవేళ జస్ట్ 10 నెంబర్స్ వచ్చాయి అనుకోండి, కోడ్ అని కంట్రీ కోడ్ అనేది ఇవ్వలేదు. ఓకేనా? మనం అప్పుడు కూడా ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చేసి కంట్రీ కోడ్ అనేది మీరు ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి కూడా మనం ఒక ఇఫ్ కండిషన్ అనేది ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ అంటే ట్రూ అయినప్పుడు డైరెక్ట్ గా అది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఓకే, ఇది ఇఫ్ కండిషన్. ఎల్స్ కండిషన్ ఏంటిది? నువ్వు ఇచ్చిన వాల్యూ ఒకవేళ తప్పు అయితే, ఓకేనా, అది తప్పు అని కాదు, ఒకవేళ అది ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే, అంటే ఇచ్చిన కండిషన్ లో ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చిన, ఓకేనా, వాల్యూ అనేది తక్కువగా వచ్చిన, వేరేగా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా సరే, అప్పుడు అంటే మనకు కావాల్సిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకే ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అది మనకి సక్సెస్ కాదు, లేకుంటే లేదు అని చెప్పడానికి మనం ఎల్స్ కండిషన్ ని మనం వాడతాం అనమాట. ఒకవేళ ఇందులో కూడా మళ్ళీ ఇఫ్ అంటే ఇందులో కూడా మళ్ళీ ఏంటిది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు వేరే ఇన్ఫర్మేషన్, ఓకే, అంటే మీరు దీనికి ఎలా అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇఫ్ ఇయర్స్ దాంట్లో ఒకవేళ 17 ఏళ్ళు ఉన్నాయి కదా, 17 ఇయర్స్ అనేది ఎవరన్నా చేస్తే అప్లై చేసుకుంటే, 17 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, నువ్వు ఓట్ చేయలేవని కాదు, ప్లీజ్ 1 ఇయర్ వెయిట్ చేయని చెప్పి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, కండిషన్ ని. ఓకే, లేకుంటే స్టూడెంట్స్ ఉన్నాడు, 10th క్లాస్ స్టూడెంట్స్ కి 6th క్లాస్ మొత్తం ఫామ్ అనేది ఒకటే ఉంది, కాకపోతే ఏజ్ డిఫరెన్స్ ఏదో ఉండేది కదా. సో నాకు 8th క్లాస్ లోపల ఉన్న స్టూడెంట్స్ ఎవరు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు, ఒక ప్రోగ్రామ్ దీనికి ఎలిజిబుల్ కాదు, నేను ఒక కండిషన్ ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ప్రతి ఇయర్ జరిగేది, కాకపోతే అది 9th క్లాస్ నుంచి జరుగుతుంది అనుకున్నా. ఓకేనా? సో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటిది, 9th క్లాస్ దాకా అప్లై చేసిన వాళ్ళు ఓకే, 9th 10th వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్, మీరు మిగతా ఫార్మాలిటీస్ ని పూర్తి చేయండి అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకున్నా. అదే ఒక 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ని సేమ్ అప్లికేషన్ ఫామ్ ని అప్లై చేస్తున్నారు. ఎందుకంటే నో, మీరు ఈ ప్రోగ్రామ్ కి అవైలబుల్ కాదు. ఓకేనా? సో అని చెప్పి నేను ఇవ్వచ్చు. అదే ఒకవేళ 8th క్లాస్ అబ్బాయి ఇచ్చాడు అనుకోండి, ఓకే, నువ్వు ఇంకో సంవత్సరం ఆగు, తర్వాత ఏంటంటే నువ్వు కూడా ఈ ప్రోగ్రామ్స్ లో ఏంటంటే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ. అలాగా నేను మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఇఫ్ కండిషన్ లో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చూడండి,
ఏజ్ అది ఓకే, సేమ్ ఇలాగే మనం ఏజ్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాం. ఇందులో నేనేం చేస్తున్నాను, తన ఏజ్ ని నేను ఈక్వల్ టు, ఓకేనా, డబుల్ ఈక్వల్ టు 17 అంటే పర్టికులర్ గా ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి అని చెప్పి నేను ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ. ఓకేనా, ఒకటి క్లాసెస్ టైప్ లో అయితే క్లాస్ నేమ్ గానీ అతను 8th క్లాస్ అని పెట్టంగానే లేక తన ఐడి ఇవ్వగానే ఐడిలో ఉండేది కదా, ప్రతి ఒక్క ఇయర్ మన ఐడి అనేది మారుతూ ఉండేది కదా. సో ఐడి నెంబర్ ని బట్టి కూడా మనకి ఏంటిది, మనకి ఈ ఐడితో వచ్చే ఇన్ఫర్మేషన్, ఓకే, ఐడి నెంబర్ ఎప్పుడైనా సరే కోడ్ అనేది ఒకటి ఉండిద్ది, కాలేజ్ కోడ్ అనేది ఫస్ట్ ఒకటి ఉండిద్ది అనమాట, ఆ ఇయర్ కి ఇచ్చే కోడ్ అనేది ఒకటి ఉండిద్ది అనమాట. లాస్ట్ 3 డిజిట్స్ ఏంటిది మన రోల్ నెంబర్స్ వస్తాయి. ఆ ఐడి మీద వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ తో పాస్ అయ్యేది ఏదైనా సరే మనకి వద్దు అనుకున్నప్పుడు మనం ఇలాగా వేరే వేరేగా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, నేను ఈ కండిషన్ లో ఎల్స్ కండిషన్ కూడా రాసేసుకుంటాను. నేను ఇంకో ఎల్స్ కండిషన్ ఇచ్చాను, నేను ఇందులో ఇన్ఫర్మేషన్ ని ఇస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది కూడా కాకపోతే ఇది, సో అప్పుడు యూ కాన్ ఓట్ అని చెప్పి వచ్చింది. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా, 17 ఏళ్ళు అతను, ఓకేనా, జస్ట్ 17 ఏళ్ళు వచ్చిన అతను తను చేస్తే ప్లీజ్ వెయిట్ 1 more year. ఓకేనా, 1 more year అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ని దానికి ప్రొవైడ్ చేస్తున్నాను. 1 year ఆగి నువ్వు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. ఓకేనా, చూడండి 18 ఇచ్చినప్పుడు అంటే నా కండిషన్ లో 18 కానీ లేకుండా అంతకు మించి కానీ ఉన్నా, ఓకే, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎస్ యూ కెన్ ఓట్. ఓకేనా, అదే 17 వస్తే చూడండి, ప్లీజ్ వెయిట్ 1 more year అంటే ఏంటిది, దానికి 1 year ఆగితే 18 వచ్చేస్తాయి కదా. సో ఆ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎలిజిబుల్ అతను అవుతాడు. సో నేను ఇలాగా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశాను. ఓకేనా, ఒకవేళ దీనికంటే తక్కువగా, ఓకే, ఒక 15 ఏళ్ళు అతను ఇచ్చాడు అనుకోండి, 17 కంటే తక్కువగా, సో ఏంటంటే అది నో యూ కాన్ ఓట్. ఓకేనా, 17, 15, 16, 14 ఇలా ఎవరైనా సరే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో నేను ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ లో ఏంటిది, నేను ఫస్ట్ ఇచ్చిన కండిషన్ లో నాకు 18 years ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పి, 18 years లేకుంటే నాకు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోవాలి. అది ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అనమాట. ఓకేనా, ఇఫ్ కండిషన్ లో 18 years ఉంటేనే నువ్వు ఎలిజిబుల్ అని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసిద్ది, అది ప్రొవైడ్ అయిపోయింది అనమాట. అదే ఒకవేళ ఇఫ్ ఎల్స్ కండిషన్ లో ఏంటిది, 18 ఉంటే ఓకే యూ కెన్ ఓట్. ఒకవేళ తను కాకపోతే తనకు ఇన్ఫర్మేషన్ అనేది రావాలి, నాకు అక్కడ ఎంటీగా కాకుండా నాకు అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది నాకు అక్కడ ఉండాలి. సో నేను ఎల్స్ కండిషన్ ఏమిస్తున్నాను, నో యూ కాన్ ఓట్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ని అక్కడ పాస్ చేశాను. ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటంటే, ఈ కండిషన్ లో మనం పర్టికులర్ గా ఒక్కరిని టార్గెట్ చేసి, అంటే ఈ ఒక ఏజ్ వాళ్ళనో లేకుంటే ఒక ఐడి వాళ్ళనో ఒక క్లాస్ వాళ్ళనో పర్టికులర్ టార్గెట్ చేసి వాళ్ళని మాత్రం ఏంటంటే మనం వేరే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అలాగా నువ్వు 1 more year వెయిట్ చేయండి అని చెప్పి, ఓకేనా, లేకుంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎలిజిబుల్ అని చెప్పు, అలాగనమాట. మనం అలాగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం పర్టికులర్ గా ఇవ్వడానికి మళ్ళీ ఇఫ్ కండిషన్ ఇస్తున్నాం. అంటే మనం చేసే వర్క్ మొత్తం ఒకటే. చూడండి, ఈ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసింది ఒకే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తున్నాం, కానీ మనం దాన్ని ఈ ఏ కండిషన్స్ లో మనం ఎలా ఇవ్వగలం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఓకేనా, ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకేనా, ఇఫ్ ఎల్స్ అనేది ఎల్స్ ఇఫ్ అనేవి మనకున్న కండిషన్స్. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మనకు వాళ్ళు చెప్పుకున్న కాన్సెప్ట్స్ అనేది. ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకేనా, జావా స్క్రిప్ట్ లో ఉండే ఫంక్షన్స్ ఏంటిది, వాటి టైప్స్, సింటాక్స్. ఓకేనా, ఫంక్షన్స్ లో మనం ఇందాక చేసాం కదా,
మొత్తం ఏంటంటే ఫంక్షన్ అనే దాని నుంచి తీసుకున్నాం. ఫంక్షన్ డైరెక్ట్ గా ఏంటిది, మనం దేన్నైతే కాల్ చేసుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ నుంచి డైరెక్ట్ గా మనం ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే ఆ ఫంక్షన్ లో మనకు వచ్చేసింది. ఓకేనా, దాని నుంచి మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ కాల్ చేసి లేదా క్లిక్ చేసి. ఓకేనా, సేమ్ ఇదే విధంగా ఏంటంటే ప్రాంప్ట్ ఫంక్షన్స్ నుంచి డేటాని ఎలా తీసుకుంటాం అనేది. ఓకే, దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవి మనం తెలుసుకుంది ఇవాళ. రేపు మిగతా స్టేట్మెంట్స్ కానీ ఫంక్షన్ సింటాక్స్ గురించి కొంచెం చెప్తాను నేను మీకు. ఓకే, ఇవాళ క్లాస్ అయితే ఇదే. మనం చెప్పుకున్న టాపిక్స్ 3 టాపిక్స్ ఇవాళ అయ్యాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ కి తర్వాత వచ్చే వాటిలో మనం యూజ్ చేసే మొత్తం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట కోడింగ్ రాసేటప్పుడు. ఓకేనా, కోడింగ్ లో మనం అదే ఫామ్ నుంచి డేటా కలెక్ట్ చేయడానికి కానీ దేనికైనా సరే మొత్తం వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనకి వీటి నుంచే వస్తుంది. ఇఫ్ కండిషన్స్ వాడాలి, ఫంక్షన్స్ వాడాల్సి వచ్చింది. ఇలాగా ప్రతి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంది కూడా ఏంటంటే మనం ఒకే ఒక కోడ్ లో, ఓకే, మనం ఒక ఫంక్షన్ రన్ చేయడానికి, ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి, ఒక ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి స్ట్రింగ్స్ అవి అని చెప్పి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మనం ఒక కంప్లీట్ ఒక ఆపరేషన్ మనం ఎగ్జిక్యూట్ చేయగలం అక్కడ. ఓకే, ఇది ఇవాళ క్లాసు. రేపు కొత్త టాపిక్ చూద్దాం.